అందరికీ నమస్కారం. మన ఛానల్లోని స్టోరీస్ కొన్ని ఛానల్స్ కాపీ చేస్తున్నాయి కాబట్టి ఆఫ్టర్ కన్సల్టింగ్ ఎక్స్పర్ట్స్ కాపీరైట్ నోటీస్ అటాచ్ చేయటం జరిగింది. ఈనాటి మన కథ విభజన. నగరంలోని అతిపెద్ద అమ్మవారి ఆలయం మెట్ల వద్ద ఒక వృద్ధురాలు చక్రాల కుర్చీలో విచారంగా కూర్చుని ఉంది. తనంతకు తాను నిలబడే పరిస్థితిలో కూడా లేదు ఆ వృద్ధురాలు. నడుము వంగిపోయి తలపై తెల్లటి వెంట్రుకలు చెల్లాచెదురుగా ఉన్నాయి. దాదాపు 70 ఏళ్లపైనే ఉంటాయి ఆవిడకు. అక్కడక్కడా చిరిగిన చీరతో చక్రాల కుర్చీలో కూర్చుని తన కొడుకు కోడలు వస్తారని ఎదురు చూస్తోంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో కొడుకు మరియు కోడలు ఆమెను కారులో తీసుకొచ్చారు. దేవాలయమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. తల్లికి అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనం చేయించాక, అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, ఇంతమంది జనంలో నిన్ను తీసుకెళ్లడం ఇబ్బంది కదా, నేను నీ కోడలు ప్రసాదం తీసుకుని వస్తాము అంటూ దేవాలయం మెట్ల వద్ద చెప్పులు వదిలే చోట తల్లిని వదిలి వెళ్లారు ఇద్దరు. చాలా సమయం గడిచిపోయింది, కానీ కొడుకు కోడలు తిరిగి రాలేదు. ఇద్దరూ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ రోడ్డు వైపు చూస్తుంది సుమతి. సాయంత్రం అయ్యింది. ఎవ్వరూ తనను తీసుకెళ్లడానికి రాలేదు. 4 వైపులా చీకటి కమ్ముకుంది. చుట్టుపక్కల దుకాణాల వారు అందరూ తమ తమ దుకాణాలను మూసేసి వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు. దేవాలయంలో భక్తులు కూడా ఎవ్వరూ లేరు. ఇక చక్రాల కుర్చీలో కూర్చున్న సుమతి కొడుకు మరియు కోడలు రాకపోతే ఎలా? నా కాళ్ళ మీద నేను నిలబడలేను, ఈ పరిస్థితుల్లో నేను ఏమి చెయ్యగలను అనుకుంటూ కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి ఆవిడకు. చుట్టూ చిమ్మ చీకటి. ఆలయం ఎదురుగా ఉన్న లైటు వెలుతురు సహాయంతో వణుకుతున్న చేతులతో వీల్ చైర్ను బలవంతంగా జరుపుకుంటూ మెల్లమెల్లగా మెట్ల దగ్గర ఉన్న చిన్న షెడ్డు వద్దకు జరిగింది. కాసేపటికి చలిగా అనిపించడంతో చిరిగిన చీర కొంగు కప్పుకుని వణుకుతూ కూర్చుంది. అసలు సుమతి ఎవరు? తను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఏమిటి? 4 సంవత్సరాల క్రితం సుమతి మరియు భర్త సత్యనారాయణ గారు తిన్నదేవరపాడు అనే గ్రామంలో నివసించేవారు. సత్యనారాయణ గారు వ్యవసాయం చేస్తూ ఇంటిని పోషించేవారు. 3 సంతానం, 2 అబ్బాయిలు, కిషోర్, రమేష్, 1 అమ్మాయి పేరు స్నేహ. 3 పిల్లలను చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేశారు సత్యనారాయణ గారు. కొడుకులకు కూతురికి పెళ్ళిళ్ళు కూడా చేసేశారు. కుటుంబం మంచి చెడులు, పిల్లల భవిష్యత్తు చూసుకోవడంలోనే సత్యనారాయణ గారి జీవితమంతా గడిచిపోయింది. బాధ కలిగించే విషయం ఏంటంటే, ఏ కొడుకుల కోసమైతే జీవితమంతా కష్టపడ్డారో ఆ కొడుకులు ఇప్పుడు తల్లి తండ్రి వద్ద ఉండడానికి ఇష్టపడట్లేదు. సత్యనారాయణ గారు మరియు సుమతి ఊరిలోని సొంత ఇంట్లో ఉండేవారు. సత్యనారాయణ గారికి ఎప్పుడూ ఒక విషయం మాత్రం లోపలి నుండి ఇబ్బంది పెట్టేది. సుమతి, మన కొడుకులిద్దరినీ బాగా గారాబంగా పెంచాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశాము, కానీ పెళ్ళైన తర్వాత ఇద్దరూ పూర్తిగా మారిపోయారు. కనీసం ఒక్కరైనా ఫోన్ చేసి పలకరించరు. అలాగే కోడళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. అత్తామామల ముఖాలు చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు అని బాధపడేవారు. భర్త మనసు తెలిసిన సుమతి, కొడుకులు పెద్దవారయ్యారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు, కాబట్టి మీరు ఇంతలా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అంటూ సర్ది చెప్పేది. కానీ చెమటోడ్చి కష్టపడి పెంచుకున్న కొడుకులు తమని కనీసం చూడటానికి కూడా రావటం లేదని సత్యనారాయణ గారు పదే పదే ఆలోచిస్తుండటంతో అతని ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. కొద్ది రోజులకి భర్త ఆరోగ్యం మరింత పాడవడం గమనించిన సుమతి, వినండి, మీరు చాలా అనారోగ్యంగా ఉంటున్నారు, కాబట్టి కొడుకులిద్దరినీ ఫోన్ చేసి పిలుద్దాం. వాళ్ళు మన ఇద్దరినీ నగరానికి తీసుకువెళ్ళి మీకు మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించగలరు.
ఈ వయసులో కొడుకులకు చెప్పకపోతే ఎవరికి చెప్పుకుంటాం? అయినా పిల్లలు వృద్ధాప్యంలో తల్లి తండ్రి సేవ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? పెళ్ళి అయ్యి పిల్లలు కూడా పుట్టారు. ఎప్పుడన్నా వాళ్ళని ఏదన్నా అడిగామా? అందుకే కొడుకులకు ఫోన్ చేసి పిలుద్దాం అంటున్నాను అన్నది సుమతి. సరేలే, నువ్వు చెప్పింది నిజమే, కానీ కొడుకులు వస్తారంటావా? ఏది ఏమైనా నేను ఇద్దరికీ రేపు ఫోన్ చేసి పిలుస్తాను అన్నారు సత్యనారాయణ గారు. మరుసటి రోజు ఉదయం కొడుకులకు ఫోన్ చేసి తన ఆరోగ్యం బాగోలేదని తొందరగా రమ్మని పిలిచారు తండ్రి. సరే, వీలు చేసుకొని వస్తాంలే అన్నారు కొడుకులు. అలాగే కూతురికి కూడా ఫోన్ చేసి పిలిచాడు తండ్రి. 5 రోజులు గడిచిపోయాయి. ఒకనాడు మధ్యాహ్నం సత్యనారాయణ గారు తన ఇంటి ప్రాంగణంలో మంచం మీద కూర్చుని భోజనం చేస్తుండగా అతని 2 కొడుకులు కోడలు ఇంటికి చేరుకున్నారు. ఎదురుగా కూర్చున్న తండ్రిని చూసి కొడుకులిద్దరూ, నాన్న, నువ్వు బాగానే ఉన్నావుగా, బాగా తింటున్నావు కూడా, అనవసరంగా భయపెట్టావు అన్నారు. ఇంటికి వచ్చిన కొడుకులు మాట్లాడిన వైఖరిని చూసి సత్యనారాయణ గారు ఆశ్చర్యపోయారు. కొడుకులకు తండ్రి ముడతలు పడిన ముఖం, నీరసించిన శరీరం కనపడడం లేదు, కానీ అతను తినే తిండి మాత్రం కనపడుతుంది అనుకున్నారు. తన కొడుకుల వైపు చూశాడు. ఇద్దరూ కోపంతో అతని వైపు చూస్తున్నారు. మరోవైపు కోడళ్ళు కూడా తమ భర్తలను మీ తండ్రి బాగున్నా ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద తప్పు చేసినట్టు కోపంగా చూస్తున్నారు. పెరట్లో బట్టలు ఆరేస్తున్న సుమతి కొడుకుల మాటలు విని ఇంటి లోపలికి వచ్చి, ఏమైంది? మీ నాన్నతో ఎందుకలా మాట్లాడుతున్నారు అన్నది కోపంగా. వదిలేయ్ సుమతి అన్నారు సత్యనారాయణ గారు. మీ ఇద్దరినీ పెంచి మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకురావటానికి ఎంతో శ్రమించాను. మీ చదువులకు, చెల్లెలి పెళ్ళికి నా ఆస్తి మొత్తం అమ్మేశాను. పూర్వీకుల నుండి వచ్చిన ఈ ఇల్లు, భూమి తప్ప ఇంకేమీ మిగలలేదు అన్నాడు తండ్రి. ఇది చెప్పడానికే పిలిచావా అని ఎగతాళి చేశాడు పెద్ద కొడుకు. అంతలో సుమతి, కొద్ది రోజుల క్రితం మీ నాన్నకు విపరీతంగా తల తిరిగింది. నేలపై పడిపోయారు. నేను వెంటనే పట్టుకొని లేచి కూర్చోపెట్టాను. స్పృహలోకి వచ్చాక విపరీతమైన తలనొప్పి అంటూనే రక్తపు వాంతులు చేసుకున్నారు. ఆ సమయంలో మీ నాన్న పరిస్థితి చూసి చాలా భయపడ్డాను. ఇరుగు పొరుగి వారి సహాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. డాక్టర్ అన్ని పరీక్షలు చేసిన తర్వాత కొడుకులు ఉంటే పిలవమన్నారు, కానీ ఆ సమయంలో ఎవ్వరూ దగ్గర లేకపోవటంతో నేనే వెళ్ళి డాక్టర్ గారితో రిపోర్ట్స్ గురించి మాట్లాడాను. మీ నాన్నగారు భయంకర వ్యాధితో బాధపడుతున్నారని డాక్టర్ చెప్పారు. సకాలంలో చికిత్స అందిస్తే మాత్రమే నాన్నను కాపాడుకోగలం అంటూ బోరున ఏడ్చింది సుమతి. సుమతి, అలా బాధపడితే ఎలా అన్నారు సత్యనారాయణ గారు. కిషోర్, రమేష్, డాక్టర్ నా గదికి వచ్చి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. నా 2 కొడుకులు వచ్చిన తర్వాతే ఆపరేషన్ చేయించుకుంటానని డాక్టర్తో నేను చెప్పాను. ఈ వయసులో మాకు మీ అవసరం చాలా ఉంది. మీరిద్దరూ ఈ ఊరిలో, ఈ ఇంట్లోనే ఉండాలని నేను, మీ అమ్మ కోరుకుంటున్నాము. మనవళ్ళు, మనవరాళ్ళు కూడా ఇక్కడే ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది అన్నాడు తండ్రి. తండ్రి చెప్పింది అంతా విన్నారు కొడుకులు. అంతలో కిషోర్ అన్నాడు, నాన్న, నువ్వు మాతో కలిసి నగరానికి వచ్చేసేయ్, అక్కడే డాక్టర్ వద్ద చూపించుకోవచ్చు అన్నాడు. కానీ ఇక్కడ పొలాన్ని, ఈ ఇంటిని, ఆవులని వదిలి ఎలా రాగలము అన్నాడు తండ్రి. అన్నీ అమ్మేసేయ్ నాన్న అన్నాడు చిన్న కొడుకు రమేష్. నిజం ఏంటంటే నాన్న, ఇక ఈ ఊరిలో బ్రతకడం మా వల్ల కుదరదు. నాకు బ్యాంకులో ఉద్యోగం ఉంది. నేను ఉద్యోగం వదులుకొని రాలేను. అలాగే నా కొడుకుల 2 చదువులు పాడవుతాయి అన్నాడు కొడుకు రమేష్. అంతలో పెద్ద కొడుకు, నాన్న, నేను నా కూతురికి నగరంలోని అతిపెద్ద స్కూల్లో అడ్మిషన్ చేశాను. తన చదువు పాడవుతుంది కాబట్టి నేను అస్సలు ఈ ఊరిలో ఉండలేను అన్నాడు. కానీ రమేష్, నువ్వు ఏ బ్యాంకులో అయితే పనిచేస్తున్నావో ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఇక్కడికి నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. అలాగే
పిల్లలు చదువుకోవడానికి ఇప్పుడు ఇక్కడ చాలా మంచి ప్రైవేట్ పాఠశాలలు కూడా తెరిచారు. చూడండి బాబు, నేను నా జీవిత ప్రయాణంలో ఆఖరి దశకు చేరుకున్నాను. ఈ సమయంలో కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో సమయాన్ని గడపాలనుకుంటున్నాను అని సత్యనారాయణ గారు కన్నీళ్లతో చెప్పారు. నాన్న, కాలం మారింది. ఇక ఊరిలో ఏమీ లేదు. నిజంగా నీ ఆరోగ్యం అంత చెడిపోయి ఉంటే ముందే మాతో ఎందుకు చెప్పలేదు? ఏదైతే ఏమిలే, ఇప్పుడు కూడా సమయం ఉంది కాబట్టి మాతో పాటు నగరానికి వచ్చేయి, అక్కడే చికిత్స చేయిద్దాం అన్నాడు పెద్ద కొడుకు. కానీ అంటూ ఆగాడు. ఏంటి బాబు ఆగావు? అడిగాడు తండ్రి. అమ్మా, నాన్న, నా మీద కోపం తెచ్చుకోకండి. మీరిద్దరూ మాతో నగరానికి వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు మేము వ్యవసాయం చేయలేము. అందుకే ఉన్న భూమిని మా ఇద్దరికీ పంచేయండి. భవిష్యత్తులో మేము భూమిని ఉంచుకోవాలో లేక అమ్మాలో మేము ఆలోచించుకుంటాము. అలాగే ఈ ఇంటిని కూడా 2 భాగాలు చెయ్యండి అన్నాడు పెద్ద కొడుకు. అన్నయ్య చెప్పేది నిజమే కదా నాన్న, ఇంటిని కూడా మా ఇద్దరి పేర రాసేయండి. అలాగే మీ పేరు మీద ఉన్న భూమి పంచేయండి అన్నాడు చిన్న కొడుకు. ఆస్తి విభజన తర్వాత నీ వైద్యానికి ఎంత ఖర్చవుతుందో అది ఇద్దరం కలిసి సగం సగం పంచుకుంటామన్నారు కొడుకులు. ఆస్తి వాటా గురించి విని సత్యనారాయణ గారికి చాలా కోపం వచ్చింది. పూర్వీకుల నుంచి వచ్చిన భూమి, ఇల్లు అమ్ముతాను అని ఎలా అనుకున్నారు? ఆస్తి పంపకాలు చాలా దూరమైన విషయం. నా భూమిలో 1 అంగుళం కూడా అమ్మనివ్వను. ఇదే నా ఆఖరి నిర్ణయం. ఇక ఆస్తి పంపకాల మాట నా ఎదురు మాట్లాడకండి. నా చికిత్స గురించి ఏమి చేస్తారో మీరిద్దరూ మాట్లాడుకొని మీ నిర్ణయం చెప్పండి అన్నారు సత్యనారాయణ గారు. కొడుకులు, కోడళ్ళు గదిలోకి వెళ్ళి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొంతసేపటికి నలుగురు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ బయటికి వచ్చారు. పెద్ద కొడుకు కిషోర్ తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి, నాన్న, మేమంతా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము. ఇక ఇప్పుడు మీరు వ్యవసాయం చేయలేరు కాబట్టి ముందుగా పొలాలు పంచి ఆ తర్వాత ఈ ఇల్లు కూడా అమ్మాలి. అప్పుడే మేము మీ ఇద్దరినీ సిటీకి తీసుకెళ్తాం. అంతేకాకుండా అమ్మ తమ్ముడి దగ్గర ఉంటుంది. మిమ్మల్ని నేను తీసుకెళ్లి డాక్టర్కి చూపిస్తాను అన్నాడు. కొడుకు నోటి నుండి ఈ మాట విన్న సత్యనారాయణ గారు కొడుకును చూస్తూ, ఈరోజు మీరు మా పెంపకానికే మచ్చ తెచ్చారు. అసమర్థులైన కొడుకుల్లారా, ఇద్దరూ చెవులు విప్పి వినండి. మేమిద్దరము ఈ జన్మలోనే కాదు, 7 జన్మలు ఎక్కడున్నా కలిసే జీవిస్తాము. అసలు ఇలాంటి ఆలోచన ఎలా చేయగలిగారు మీరు? ఇక ఇంటిని అమ్మడం మాట అంటారా? ఇక్కడ ఉంటే ఉండండి, లేదు అంటే ఉండకండి. ఇంటిని, భూమిని అమ్మే విషయం నా ముందు మాట్లాడకండి అన్నారు సత్యనారాయణ గారు. కొడుకుల మాటలు వింటున్న సుమతికి కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఈరోజు చూడడానికేనా మిమ్మల్ని కన్నాము? మీ తల్లిదండ్రులు మీకు అంత భారంగా మారారా? ఎంత మారిపోయారు అంటూ సుమతి ఏడుస్తూ చెప్పింది. అప్పుడు సత్యనారాయణ గారు గట్టిగా చెప్పారు, మీరు ఏమనుకుంటున్నారు? మేము మీ ముందు నిస్సహాయంగా ఉంటాము మరియు మీ షరతులలో దేనికైనా అంగీకరిస్తాము అనుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని అది. మీరు లేకపోయినా నేను ట్రీట్మెంట్ చేయించుకోగలను. మీకు 5 రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడే స్నేహకి కూడా ఫోన్ చేశాను. తను కూడా ఈరోజే వస్తుంది అన్నారు తండ్రి. కానీ ఈ సమయంలో స్నేహకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది నాన్న అన్నాడు రమేష్. నేను ఏమి చెయ్యాలో ఏది చెయ్యకూడదో నీతో చెప్పించుకోవలసిన అవసరం నాకు లేదు అన్నాడు తండ్రి. నాన్న, మన ఇంటి విషయాల్లో స్నేహ తలదూర్చకపోతే బావుంటుంది అన్నాడు కిషోర్. ఎందుకు అన్నయ్య? నేను కూడా ఈ ఇంటి కూతుర్నే కదా అంటూ ఇంటి గడప దాటి లోపలికి వచ్చింది స్నేహ. నాన్న, ఇక్కడ ఏ వాటల గురించి మాట్లాడుతున్నారు? అకస్మాత్తుగా ఎందుకు ఫోన్ చేశావు? అంతా బాగానే ఉంది కదా అన్నది స్నేహ. అమ్మా స్నేహ, ఇక ఇప్పుడు నువ్వే నీ అన్నయ్యలకు నచ్చ చెప్పాలి అన్నాడు తండ్రి. ఏ విషయం గురించి నాన్న
అని స్నేహ అడిగింది. ఇప్పుడు మేము వీళ్ళిద్దరికీ భారంగా మారాము. వీళ్ళు మమ్మల్ని నగరానికి తీసుకెళ్ళి మమ్మల్ని విడిగా ఉంచాలనుకుంటున్నారు. ఇక్కడి భూమిని అమ్మమంటున్నారు. ఇది విన్న కిషోర్ ఇలా అన్నాడు. నాన్న, మేము మీ ఇద్దరినీ విడదీయాలని అనుకోలేదు. మీకు వైద్యం చేయించాలనే తీసుకెళ్తాను అంటున్నాను కదా. నేను అమ్మను కూడా నాతో ఉంచుకోగలను, కానీ నా ఇల్లు చిన్నది కాబట్టి అమ్మను తమ్ముడు వద్ద ఉండమని చెప్పాము. అయినా అన్నయ్య, మీరు నాన్నగారికి చికిత్స చేయాలనుకుంటే దానికి ఇంటిని భూమిని అమ్మవలసిన అవసరం ఏముంది? స్నేహ అడిగింది. స్నేహ, వైద్యం చేయించడానికి నా వద్ద అంత డబ్బు లేదు కాబట్టి ఆస్తిని అమ్మాలని చెబుతున్నాను. వచ్చిన డబ్బుతోనే నాన్నగారి వైద్యం చేయిస్తాను. ఇది విన్న స్నేహకు ఆమె అన్నయ్యలపైన కోపం వచ్చి, ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది. మీకు డబ్బు కావాలి, మీ తల్లిదండ్రులు కాదు. అయినా మీరిద్దరూ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కదా. నాన్నగారి వైద్యానికి డబ్బులు లేవా? సూటిగా అడిగింది స్నేహ. పెద్ద సిటీలో ఎంత ఖర్చవుతుందో నీకేమి తెలుసు స్నేహ అన్నది పెద్ద వదిన. అవును వదిన, మీరు ఒంటి నిండా వేసుకున్న ఖరీదైన బంగారు ఆభరణాలు చూసి మీకు ఎంత ఖర్చయ్యిందో అర్థమవుతుంది అన్నది స్నేహ. స్నేహ చులకనగా మాట్లాడిందని కోపంతో, మంచి బట్టలు నగలు వేసుకున్నానని ఎగతాళిగా మాట్లాడుతున్నావా? అయినా ఇంత అసూయ ఎందుకు నీకు అన్నది వదిన. మీరు వేసుకునే నగలు, మీరు చేసే ఖర్చులతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఇన్ని నగలు వేసుకున్నారు, పిల్లలను పెద్ద పెద్ద స్కూళ్లలో చదివిస్తారు. అలాంటిది నాన్నకు వైద్యం చేయించే మాటకు వస్తే డబ్బు లేదు అంటున్నారు. అయినా నాన్నగారి వైద్యం నేను చేయించగలను, కానీ ఈ సమాజము, బంధువర్గము మీపైనే వేలెత్తి చూపుతారు. ఇద్దరు కొడుకులు ఉండి కూడా తండ్రికి చివరికి దిక్కు కూతురే అయ్యిందా అంటారు. స్నేహ, నిజంగా నీకు నాన్నగారికి చికిత్స చేయించాలనుకుంటే మాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఇద్దరు అన్నయ్యలు చెల్లితో చెప్పారు. సరే, నేను నాన్నను నాతో పాటు తీసుకెళ్తాను, కానీ వాటాల గురించి మీరు ఇక మాట్లాడకండి అన్నది స్నేహ. ఇప్పుడు నాన్నను తీసుకెళ్లాలంటే తెలిసొచ్చిందా? స్నేహకు కూడా ఆస్తిలో వాటా కావాలి. అందుకే మామయ్యను తీసుకెళ్తానంటుంది. వాటా గురించి తర్వాత ఒక్క పైసా కూడా నిన్ను ముట్టనివ్వం అన్నది పెద్ద కోడలు పద్మ. తన వదినకు స్నేహ అక్కడే సమాధానం చెప్పాలనుకుంది, కానీ గొడవ ముదిరిపోతుందని భావించి మౌనంగా ఉండిపోయింది. నాన్న, మీరిద్దరూ నాతో రండి. మా అత్తయ్య మామయ్య లేరు కదా. ఇప్పుడు మేము ఎలాగూ ఒంటరిగానే ఉంటున్నాం కాబట్టి ఇక నుండి మీరు మాతో ఉండండి. అక్కడ మీకు మంచి వైద్యం కూడా దొరుకుతుంది అన్నది కూతురు. కూతురి మాటలు విని ఆలోచనలో పడ్డారు సత్యనారాయణ గారు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూతురు ఎప్పటికీ వేరింటి అమ్మాయే, సుఖదుఖాలలో కొడుకులే తోడుంటారని అనుకునేవారు. అప్పుడు రమేష్, నాన్నా, ఏం ఆలోచిస్తున్నావు? మేము వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేము. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పండి అన్నాడు. అప్పుడు సత్యనారాయణ గారు విచారంతో అన్నారు, బాబూ, నేను మీకు చదువులు చెప్పించి పెద్ద తప్పు చేశాను. మీరందరూ ఈ సమయంలో నా ఇంటి నుండి వెళ్ళిపోండి అన్నారు. తండ్రి ఇలా చెబుతూనే మళ్ళీ దగ్గుతూ రక్తపు వాంతులు చేయడం ప్రారంభించాడు. ఆపై అతను నిట్టూర్చుతూ, ఇక ఎప్పటికీ తిరిగి రావద్దండి అన్నారు. మీ తల్లిదండ్రులు చనిపోయారని అనుకోండి. తండ్రి పరిస్థితి చూసి కొడుకులిద్దరూ జాలిపడడం మానేసి తండ్రి ఇలా చెప్పాడని కోపంగా భార్యాపిల్లలతో వెళ్ళిపోయారు. కానీ స్నేహకు తండ్రి రక్తపు వాంతులు చేసుకోవడం చూసి గుండె పగిలిపోయింది. ఎలాగోలా తండ్రిని ఒప్పించి తన ఊరికి తీసుకొచ్చింది. సుమతి ఇంటి వద్ద పనులు చూసుకుని తొందరలోనే వస్తానని కూతురితో చెప్పింది. సత్యనారాయణ తన కూతురింటికి వెళ్తున్నప్పుడు అల్లుడు ఏమనుకుంటాడో అని సంకోచించాడు. కానీ ఇంటికి చేరుకోగానే ఇంట్లో అతని అల్లుడు సుమన్ అందరికీ ఆహారం సిద్ధం చేశాడు. మామయ్య గారు, దేని గురించి ఆలోచించకండి. నేను మీ కొడుకునే అనుకోండి. నేను రేపు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. మనము రేపు ఉదయం వెళ్దాము అన్నాడు అల్లుడు. కొడుకులు ఎలాగూ చేరదీయలేదు అంటూ అల్లుడి మంచితనానికి సత్యనారాయణ గారు ఉద్వేగానికి లోనయ్యారు. మరుసటి రోజు స్నేహ, సుమన్
తండ్రిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అన్ని పరీక్షలు మరియు చెకప్ల తర్వాత డాక్టర్ సత్యనారాయణ గారిని బయట ఉండమని చెప్పారు. కూతుర్ని అల్లుణ్ణి లోపలికి పిలిచి కన్న తండ్రి పట్ల ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు అని అడిగారు. ఏమైంది డాక్టర్ అని అడిగింది స్నేహ. మీ నాన్నగారు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. నేను అతనికి హైడోస్ మందులు రాస్తున్నాను, కానీ అతను బతికే ఆశలు చాలా తక్కువగా ఉన్నాయి అన్నారు డాక్టర్. అది విని స్నేహ కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. పక్కనే ఉన్న సుమన్ భార్యను ఓదార్చాడు. అందరూ కలిసి ఇంటికి తిరిగి వచ్చారు. కూతురు అల్లుడితో సత్యనారాయణ గారు, బాబూ, నాకు అన్నీ తెలుసు. నేను కొద్ది రోజుల అతిథిని మాత్రమే, కాబట్టి నేను మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నా చివరి శ్వాస వరకు అక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మరణానంతరం తర్వాత కూడా నేను విలువలేని కొడుకులకు జన్మనిచ్చినందుకు బాధపడుతాను అన్నారు. స్నేహ తన తండ్రి ఒడిలో తలపెట్టి బోరున విలపించడం ప్రారంభించింది. వారం తర్వాత ఇద్దరూ కలిసి సత్యనారాయణ గారిని ఊరికి తీసుకొచ్చారు. కూతురు అల్లుడు ఇంట్లోనే ఉంటూ తండ్రికి చివరి రోజుల్లో సేవ చేశారు. మెల్లమెల్లగా తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఒకరోజు మరింత అనారోగ్యానికి గురి కావడంతో అందరూ ఆసుపత్రికి తీసుకెళ్లడం ప్రారంభించినప్పుడు ఆసుపత్రికి చేరుకోకముందే సత్యనారాయణ గారు మరణించారు. కొడుకులకు వార్త తెలియచేశారు. ఇద్దరూ వారి కుటుంబంతో కలిసి వచ్చి తండ్రి దహన సంస్కారాలు చేశారు. కానీ ఒక్కరి ముఖాలలో తండ్రి లేడనే బాధ కనిపించలేదు. స్నేహ తన తల్లిని తనతో తీసుకువెళ్లాలనుకుంది, కానీ ఆమె అన్నయ్యలు నిరాకరించారు. తన భర్త లేడనే నిజాన్ని స్వీకరించలేకపోయింది సుమతి. ఇద్దరు కొడుకులు తల్లిని వారి వెంట తీసుకెళ్లారు. నిజంగా తల్లిని వెంట తీసుకువెళ్లాలని లేకున్నా ఆస్తిపై దురాశతో నగరానికి తీసుకొచ్చారు. కొడుకులిద్దరూ తల్లిని తమతో పాటు నగరానికి తీసుకొచ్చి ఒక ఒప్పందం చేసుకున్నారు. చెరో 5 నెలలు తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందు పెద్ద కొడుకు కిషోర్ తల్లిని తీసుకువెళ్ళాడు. తల్లిని బాగా చూసుకునేవాడు. కోడలు కూడా అత్తగారితో బాగానే ఉండేది. మనవరాలు కూడా నానమ్మతో చాలా బాగా మాట్లాడేది. తండ్రి మరణం తర్వాత కొడుకులిద్దరూ తమ తండ్రి ఆస్తిని తమ పేర్లకు బదిలీ చేయటానికి ప్రయత్నించారు. కానీ వారి తండ్రి తన మరణానికి ముందు వీలునామా రాశాడని వారికి తెలిసింది. ఆస్తి 3 భాగాలుగా పంచాడని, అందులో ఒక భాగం కూతురు స్నేహ పేరు మీద వీలునామా రాశాడని, మిగిలిన వాటా తల్లి పేరు మీద ఉందని తెలిసింది. అన్నా తమ్ములిద్దరూ తల్లి నుండి ఆస్తి దక్కించుకోవాలని కుట్ర పన్నారు. ఒకరోజు రమేష్ తన అన్నయ్య ఇంటికి వచ్చి ఇద్దరూ కలిసి తల్లిని మభ్యపెట్టి కాగితాలపై సంతకం పెట్టించారు. ఆ రోజు నుండి ఇంట్లో సుమతికి కోడలు అస్సలు మర్యాద ఇచ్చేది కాదు. అత్తగారితో అన్ని పనులు చేయించేది. ఒకరోజు టెర్రస్పై బట్టలు ఆరబెట్టిన తర్వాత కిందకు దిగుతూ ఉంటే కాలు జారి మెట్లపై నుంచి జారి కింద పడిపోయింది సుమతి. డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా కాలు ఫ్రాక్చర్ అయ్యిందని, ఆసరా లేకుండా లేవలేదని చెప్పారు. చిన్న ఆపరేషన్ చేయవలసి వస్తుందని చెప్పారు. డబ్బు ఖర్చవుతుందని చికిత్స కూడా చేయించకుండానే తల్లిని ఇంటికి తీసుకొచ్చారు కొడుకు కోడలు. కానీ మంచం మీద నుండి లేవడానికి కూడా ఒకరి సహాయం కావాల్సిన పరిస్థితుల్లో సుమతిని చూసుకోవడానికి ఇష్టపడలేదు కోడలు. 2 రోజులు గడిచాయో లేదో ఇంటి పని చేసుకుంటూ ఇక అత్తగారికి సేవ చేయడం నా వల్ల అవ్వదు. మీ తమ్ముడు ఇంట్లో వదిలి రండి అన్నది పెద్ద కోడలు. మరునాడు కిషోర్ తన తల్లిని తీసుకెళ్లి తమ్ముడి వద్ద వదిలాడు. చిన్న కోడలు పెద్ద కోడలి కంటే 2 అడుగులు ముందే ఉంటుంది. మీ అమ్మగారిని చెరొక 5 నెలలు చూసుకోవాలి అనుకున్నారు కదా, నెలలోపే మీ అన్నయ్య ఎందుకు తెచ్చి వదిలారు? మీరు మీ ఉద్యోగానికి వెళ్ళిపోతారు, కానీ నేను మీ అమ్మకు సేవ చెయ్యాలా? ఆమె మంచం మీద నుండి లేవలేదు. ఆమె అపరిశుభ్రత వల్ల ఇంట్లో దుర్వాసన వ్యాపించింది. మీరు స్నేహను వచ్చి మీ అమ్మను ఇక్కడి నుండి తీసుకెళ్లమని చెప్పండి. నేను ఇక మీ అమ్మను భరించలేను అన్నది చిన్న కోడలు. నీకు పిచ్చి పట్టిందా? అమ్మను మభ్యపెట్టి ఆస్తులన్నీ లాక్కున్నాము. మా పేరు మీద రిజిస్టర్ చేయించుకోవాలి. ఇప్పుడు స్నేహకు ఫోన్ చేసి అమ్మను తీసుకెళ్లమని ఎలా చెప్పను?
ఆస్తి మా పేరున రాయించుకున్న విషయం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు చుట్టుపక్కల జనాలు అలాగే బంధువర్గంలో అందరూ ఏమనుకుంటారు అన్నాడు చిన్న కొడుకు. అయితే మీరు ఒక పని చెయ్యండి. మీ అమ్మని దర్శనం సాకుతో అమ్మవారి ఆలయానికి తీసుకెళ్ళండి. అక్కడ వదిలేసి రండి. ఆవిడకు ఎలాగూ మన అడ్రస్ తెలీదు కాబట్టి తిరిగి రాలేదు అన్నది చిన్న కోడలు. భార్య మాటలు విని రమేష్కు కోపం వచ్చింది. తను నా తల్లి, ఇలా ఎలా దేవాలయాల దగ్గర వదిలేస్తాము అన్నాడు రమేష్. చూడండి, మీ అమ్మని నేను ఇక భరించలేను. మీరు మీ అమ్మను చూసుకోండి, నేను మా పుట్టింటికి వెళ్తాను అన్నది చిన్న కోడలు. ఈ బెదిరింపు తర్వాత రమేష్ తన తల్లిని గుడి వద్ద వదలడానికి అంగీకరించాడు. దర్శనం పేరుతో తల్లిని కారులో గుడికి తీసుకెళ్లి ఆమెను చక్రాల కుర్చీలో కూర్చోపెట్టి ఆలయ దర్శనానంతరం అమ్మవారి మెట్ల దగ్గర తల్లిని వదిలి ప్రసాదం తీసుకువస్తామని చెప్పి వెళ్ళిపోయారు. దేవాలయం మూసివేయాల్సిన సమయం కావడంతో రాత్రి పూజారి గుడి తలుపులు మూసి బయటకు వస్తూ ఉండగా వీల్చైర్ పైన సుమతిని చూశారు. చలి కారణంగా ఆవిడకు జ్వరం ఎక్కువ అవ్వడంతో మూలుగుతూ కూర్చుంది. పూజారి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె సమాధానం చెప్పలేకపోయింది. కేవలం కొడుకు వస్తాడు అని మాత్రమే చెప్తుంది. ఆమెపై జాలిపడి పూజారి ఆమెకు రాత్రి ఆలయంలో ఆశ్రయం ఇచ్చారు. మరుసటి ఉదయం పూజారి ఆమెను వివరాలు అడిగినప్పుడు నా కొడుకు వస్తాడని మాత్రమే చెప్పింది. నిన్నటి నుండి కొడుకు రాలేదు, ఇంకొకరి వివరాలు చెప్పండి అన్నారు పూజారి. అప్పుడు సుమతి కూతురి వివరాలు చెప్పింది, కానీ ఫోన్ నెంబర్ గుర్తు లేదని చెప్పింది. పూజారి నేను కూతురు గురించి తెలుసుకుని ఇక్కడకు రమ్మని చెప్పే వరకు సుమతిని ఇక్కడే ఉండమన్నారు. మరుసటి 2 రోజులు దేవాలయంలో ఒక యాగం నిర్వహించారు. పూజారి ఆ యాగంలో నిమగ్నమై బిజీ అయ్యారు. తర్వాత కిషోర్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు. అటువైపు కిషోర్ పై ఆఫీసర్. ఏమయ్యా కిషోర్, అమ్మవారి దేవాలయంలో ఒక ఆవిడను చూశాను. మీ అమ్మగారిలా ఉన్నారు. నాతో పాటు వచ్చిన మేనేజర్ కూడా చూశారు. ఒకసారి కనుక్కో. సరే అని కిషోర్ ఫోన్ పెట్టేసి తమ్ముడికి ఫోన్ చేశాడు. అప్పుడు రమేష్, అవును అన్నయ్య, ఇంట్లో పోరు పడలేక అమ్మను దేవాలయం దగ్గర వదలవలసి వచ్చింది. నిన్న సాయంత్రం ఆఫీస్ కొలీగ్స్ నాకు కూడా ఫోన్ చేసి అమ్మను దేవాలయంలో చూశామన్నారు. ఇద్దరం వెళ్ళి అమ్మను తీసుకొద్దాం. అంతేకాకుండా రిజిస్టర్ ఆఫీస్లో కూడా అమ్మ వేలిముద్ర కావాలి కదా అని ఇద్దరూ బయలుదేరారు. గుడికి చేరుకున్న తర్వాత గుడిలో మొత్తం తల్లి కోసం వెతికారు, కానీ ఎక్కడా సుమతి కనపడలేదు. పూజారిని అడిగారు. అప్పుడు పూజారి ఆవిడకు తెలిసిన వాళ్ళు నిన్న రాత్రి వచ్చి తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. గుడి నుండి బయటికి వచ్చిన ఇద్దరు స్నేహకు ఫోన్ చేశారు. స్నేహ, అమ్మ నీ వద్దకు వచ్చిందా అని అడిగారు. అప్పుడు స్నేహ, లేదు రాలేదే, అయినా అమ్మని చూసుకుంటామని తీసుకెళ్లారు కదా, ఇప్పుడేమైంది అని అడిగింది. కిషోర్ స్నేహకు జరిగిన విషయం చెప్పి అమ్మను నిన్న రాత్రి ఎవరో తీసుకెళ్లారట, పూజారి గారికి వివరాలు తెలియవట అని చెప్పి మా ఆఫీసర్లు అమ్మను దేవాలయంలో చూశామని చెప్పారు. ఆఫీసర్ల ముందు పరువు పోకుండా ఉండాలంటే అమ్మను వెతకాలి. నీ వద్దకు వస్తే తెలియచెయ్యి అన్నాడు కిషోర్. అంతలో పక్క నుండి రమేష్, అన్నయ్య తనను కూడా వెతకమని చెప్పు, ఎందుకంటే రిజిస్టర్ ఆఫీసులో కూడా అమ్మతో పని ఉంది కదా. ఇదంతా విన్న స్నేహ, సరే నేను వెతుకుతాను, అమ్మ దొరకకపోతే మిమ్మల్ని వదలను అని ఫోన్ పెట్టేసింది. వెనక్కు తిరిగి వీల్ చైర్లో కూర్చుని అన్నం తింటున్న తల్లితో, అమ్మా నీకోసం అన్నయ్యలు వెతుకుతున్నారు. మనం చెప్పినట్టుగానే నేను నిన్ను తీసుకొచ్చిన సంగతి పూజారి గారు వాళ్లకు చెప్పలేదట. వాళ్ళ ఆఫీసర్ల కోసం రిజిస్టర్ ఆఫీసులో నీతో పని ఉందని గట్టిగానే వెతుకుతున్నారు అన్నది. అందుకు సుమతి, వారి అవసరాల కోసం వెతుకుతున్నారు, వెతకని, కానీ నేను ఇక్కడున్న విషయం 6 నెలల దాకా ఎవ్వరికీ తెలియనివ్వకు. నువ్వు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అమ్మ దొరికిందా అని అడుగుతూనే ఉండు. అప్పటికైనా తల్లి విలువ తెలుస్తుందేమో అని చాలా రోజుల తర్వాత ఇష్టమైన పాయసం తినింది సుమతి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.